ఈ సీటు అమ్ముకున్నాడు. ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అదేంటంటే ఒక ప్రీమియం కమిటీని పంపించాడు నా దగ్గరికి. నీ సీట్ లేదు, నువ్వు తిరుపూరు సభకి పార్టిసిపేట్ చేయొద్దు, నువ్వు రేపు నుంచి పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అంటే ఏంటంటే వచ్చినటువంటి ప్రీమియం కమిటీ చెప్పారు. ఇంకేం చెప్తావు, ఇది అమ్మేసుకున్నాడు అని. బేటీ చెప్పలేదు, బేటీ వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నా. ఇది అమ్మేసుకున్నాడు సీటు, ఎవరో పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు అంట అని చెప్పారు. ఎవరు అమ్మేసుకున్నాడు? మా కుటుంబ సభ్యుడే, మా పేరు కూడా చెప్పలేదు, ఏం చేయను. పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు. నిజంగా మీరు ఇప్పుడు చూసారా? ఎక్కడ పెట్రోల్ ధరలు ఏమన్నాడా మావాడు? సారీ. సో ఈ సీట్ అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నాడు కదా, నేను ఆయన పంపించేస్తే నువ్వు టికెట్ లేదని నేను రాజీనామా చేశా. నేను జగన్ గారిని అడగను కూడా అడగల. ఆయన నన్ను ఆహ్వానించి మీలాంటి మంచి వ్యక్తులు నా పార్టీలో ఉండాలి అని నన్ను హక్కును చేసి నువ్వు మెడబెట్టి నన్ను బయటకు వెళితే, నువ్వు మెడబెట్టి నన్ను బయటకు వెళితే అవమానకర రీతిలో, అది ఎవరి సీటు? నా సీటు, నేను గెలిచిన సీటు. నీకెక్కడ హక్కు ఉంది అమ్ముకోవడానికి? నీ పరిమాణం కొడుకు ఎక్కడ ఉంది హక్కు? ఆక్రాలు ఓడిపోయిన ఎమ్మెల్యే అతను పాదయాత్ర చేస్తాడని నేను వెళ్ళాలంటే విజయవాడ ఎంపీ వెళ్ళి మీరందరూ ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీ మీ అందరి గౌరవం తీసుకెళ్ళి ఆ పనికిరాని ఓడిపోయిన ఆక్రాలు ఎమ్మెల్యే గడికి నేను పాదాబంధనం చేయాలంటే పాదయాత్రలో చేస్తానా? నేను పాదయాత్రకి సమస్య లేదు. నేను విజయవాడ ఎంపీని. నేను అతని కింద ఇదైతే చంద్రబాబు గారు నాయకుడు, నేను ఒప్పుకుంటా. ఆ రోజు నాకు ఆయన పాదయాత్ర చేయమని నేను పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నువ్వు నీ పరిమాణాలను కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయాలని ఒక యోగడం పాదయాత్ర చేస్తే విజయవాడ ఎంపీ నీ ఒక్క పార్టీ ఓటేస్తే గెలవాల. నేను అన్ని పార్టీల కలిసి ఓటేస్తే విజయవాడ ఎంపీ. విజయవాడ ఎంపీ అంటే అట్లా ఉండాలి, విజయవాడ పేరు నిలబెట్టాలి, మీ అందరు గౌరవం నిలబెట్టాలి. ఒక పరిమాణాలు వెళ్ళి పాదయాత్రకి వెళ్ళి విజయవాడ పొరుగు తీయమంటారా? నేను అలా సరే సీట్ అమ్ముకున్నావు, నేను బయటకు వచ్చాను, నేను రాజీనామా చేసి ఎవరితో సీట్ అమ్ముకున్నావు సరే ఇచ్చుకొని వస్తే నన్ను గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరుణ్ గారిని అందరిని పంపించి తీసుకురండి నాని అననే నాకు కావాలి కానీ అన్న పరిస్థితులు అని చెప్పారు. సరే చేర్చుకున్నాం, మీకోసం పనిచేస్తాం, కానీ అందరి కోసం పనిచేస్తాం.